రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మేడిపల్లి గర్భిణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. డీఆర్ఎఫ్ బృందాలు మేడిపల్లి ప్రతాప్ సింగారం మూసి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం చీకటి పడే వరకు స్వాతి శరీర భాగాల కోసం పోలీసులు డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ గాలించాయి. అయితే సోమవారం మరోసారి బోట్లతో గాలిస్తున్నారు. మూసిలో ప్రవాహం ఎక్కువ ఉండడంతో శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం 10 కిలోమీటర్ల దూరం వరకు డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్లో గర్భవతైన తన భార్యను చంపిన మహేందర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకువెళ్లి పడేశాడు. విచారణలో స్వాతి కాళ్ళు, చేతులు, తల వేరు చేసి మూసిలో వేసినట్లుగా మహేందర్ రెడ్డి చెప్పడంతో వాటి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు స్వాతి సోదరి శ్వేత సంచలన విషయాలు చెప్పింది. మహేందర్ ఒక సైకో, ఎన్నో చిత్రహింసలు పెట్టి అక్కని చంపాడని ఆరోపిస్తుంది. అతనికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన స్వాతి భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్లో స్వాతి అనే వివాహితను ఆమె భర్త మహేందర్ రెడ్డి విచక్షణారహితంగా చంపి ముక్కలు చేశాడు. ఈ కేసులో మహేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నాడు. స్వాతి పంజాగుట్టలోని కాల్ సెంటర్లో పనిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు ఉండేవి. వికారాబాద్లో 498 కేసు కూడా నమోదైంది. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు. అయినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న విషయాలకే గొడవలు పడేవారు.